హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిఖర్ రైల్ ఫ్యాన్. పార్ట్ 3 ఆఫ్ ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్. పార్ట్ 1 ఏమో మనం బెంగళూరు నుంచి బంగారుపేట కవర్ చేస్తాం. పార్ట్ 2 ఏమో బంగారుపేట నుంచి చిత్తూరు దాకా కవర్ చేస్తాం. ఇప్పుడు పార్ట్ 3 చిత్తూరు నుంచి నెల్లూరు దాకా కవర్ చేస్తామండి. ఓకేనా? ఫైనలీ మన ట్రైన్ చిత్తూరు నుంచి స్టార్ట్ అయిందండి. ఇది ప్లాట్ఫామ్ వరకు జరుగుతుంది, చూస్తున్నారా కింద ప్లాట్ఫామ్ మంచి రిపో మోడర్నైజ్ వర్క్ జరుగుతున్నాయి అన్ని. బాయ్ బాయ్ చిత్తూరు, బాయ్ బాయ్. చెప్పాయి కదా మా దాంట్లో 2 ఆర్ఎస్లు వచ్చాయని చెప్పి ఫైనల్ టీటీ గారు మా సీట్ కన్ఫర్మ్ చేశారండి. A1లో 22 సీట్ ఇచ్చారనమాట అప్పర్ బెడ్తో. లక్కీగా దేవుడి దగ్గర టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందండి. ఒకవేళ ట్రైన్ లేట్ అయినా పర్లేదు, మంచి మనస్ఫూర్తి పడుకుని వెళ్ళొచ్చు. అది అడ్వాంటేజ్ అంతే. సింగిల్ లేన్ కదా, మళ్ళీ క్రాసింగ్ కోసం ఆపేశాడు. ట్రైన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 4 hours డిలే అయిపోయిందండి. ఓన్లీ మన ప్యాసింజర్స్ కాబట్టి మనం ట్రైన్లో పడుకొని ట్రావెల్ చేస్తాం, మనకి ఇబ్బంది లేదు. కానీ ట్రైన్ నడిపే లోకో పైలట్కి, లోపల ఉండే ట్రైన్ మేనేజర్కి, తర్వాత లోపల ఉండే ప్యాంటికర్ స్టాఫ్కి, తర్వాత ఓబిహెచ్ఎస్ స్టాఫ్కి, తర్వాత దీని పేరు మనకు టీసీలకి ఎంత ఇబ్బంది అండి రైల్వే స్టాఫ్కి. ఓన్లీ ట్రైన్ డిలే అయితే వాళ్ళకి కొంచెం ఓటీ అమౌంట్ వస్తుంది. ఎంత ఓటీ అమౌంట్ వచ్చినా సరే ఆ ఓపీకి మెచ్చుకోవాలండి బాబు నిజంగా. ఈ ట్రైన్ ఇప్పుడే 4 hours అయితే రేపు హౌరా వెళ్ళి సరే 8 అండి, మన నైట్ 12 అయిపోద్దండి. చాలా ఇబ్బంది అండి రేపు బాబు అసలు నిజంగా. ఇప్పుడు ఈ ట్రైన్ అనేది సింగిల్ లైన్లో క్రాసింగ్ నెంబర్ 2 అనమాట. చూడండి వెనక చూసారే గ్రీన్ సిగ్నల్, ఇంకో క్రాసింగ్ అవుతుంది. చూద్దాం एक्सप्रेस ट्रेन है, गुड्स ट्रेन है. अभी ठीक है, अपन सामने कौन सा ट्रेन आ रहा? वैप 7 लोकोमोटिव है. देखो वैप 7 लालागुड़ा. కాచిగూడ బెంగళూరు ఎక్స్ప్రెస్. ఇప్పుడే మన ముందు ఒక ట్రైన్ క్రాస్ అయింది కదా, ఆ ట్రైన్ ఏంటంటే కాచిగూడ మధురై ఎక్స్ప్రెస్ అండి. చూడండి, మేము మార్నింగ్ ప్యాంట్రీ గారికి వెళ్ళి ప్రీమిక్స్ టీ కోసం రిక్వెస్ట్ చేశాను అనమాట. ఆ ప్యాంట్రీ గారి మేనేజర్ పెద్ద బిల్డప్ ఇచ్చారు, పంపిస్తా అని చెప్పి. ఇంతవరకు ఆ ప్రీమిక్స్ టీ రాలేదు. అందుకే నేను ప్యాంట్రీ గారికి వెళ్తున్నా. చూద్దాం. कभी भी ट्रेन में ट्रैवल करेगा ना भाई, मैं इसको ही रिकमेंड करूंगा. देखो ये जिंजर प्रीमिक्स, देखो अभी जिंजर प्रीमिक्स टी है, ये एक कॉफी को कैपुचिनो है. ठीक है, हमारे साथ भैया लोग भी आए पीने के लिए. हम देखो कोच में चाय नहीं मिले, पैंट्री का तक आया पीने के लिए. देखो 10 कोच के आगे आ गया पीने के लिए. भैया देखो हमारे लिए कैपुचिनो बना रहा, और बगल में अदरक वाला चाय भी बना रहा. देखो भाई एक नंबर कैप्चिनो बन गया. देखो हमारा, अरे ये काफी पीने के लिए 10 कोच आगे आए हम लोग. ऐसी है. देखो ये तो प्रशांति में तो आते रहते प्रशांति में तो कब उड़ गया. देखो नीचे देखो, ట్రైన్ మరికొద్ది సేపటి తిరుపతి చేరుకుపోతుంది. తిరుపతి చేరే ముందు అక్కడ చూసారా పైన తిరుపతి కొండ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అబ్బా కొండ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. इसको सुबह कर दिया, अभी डेट चेंज किया. उस टाइम में भी ट्रेन में काम किया, जब ICF कोच था उस टाइम में काम किया. इसमें उस टाइम में 6 पैदल इसको था शाम में. वो ट्रेन सही था,
अभी जब से सुबह कर देना तो सही सही नहीं है यार। देखिए दादा, ये ट्रेन बोल के नहीं है, अभी सारे ट्रेन जो ना हर एक ट्रेन सब में मतलब इसमें अच्छा है भैया थोड़ा, इसमें थोड़ा अच्छा है, उसमें हाँ इसमें थोड़ा अच्छा है। वो मेरा ट्रैवलिंग ब्लॉगर है ना, रेलवे स्टेशन का अभी हावड़ा मेल है, वो तो रात में 12 बजे वो तो उसका तो टाइम बहुत बेकार कर दिया उसको। हावड़ा मेल का भी टाइम बेकार कर दिया। अभी सारे ट्रेन लेट है। अभी कोविड से पहले ट्रेन में चित्तूर में स्टॉप था ना, अभी क्यों स्टॉप? अभी देखिए दुरंतो से ट्रेन उसका हावड़ा पहुंचने का टाइम है 4 बजे शाम को, वो भी 6 बजे 7 बजे घुस रहा है। क्या करेंगे यार। मेन प्रॉब्लम क्या हो रहा है पता है अभी वंदे भारत है ना, वंदे भारत के लिए ना ट्रैक जो है ना इसको मजबूत कर रहा है, अपग्रेड कर रहे हैं। जी जी इसलिए ठीक है। ये ट्रेन తిరుపతికి స్వాగతం సుస్వాగతం, వెల్కమ్ టు తిరుపతి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుపతి మన ట్రైన్ ఏమో కరెక్ట్గా 3 గంటల 20 నిమిషాలు లేట్ జరుగుతుందండి. 4 గంటలకు రావాల్సిన ట్రైను 7 గంటల 20 నిమిషాలకు వచ్చింది ఇక్కడ తిరుపతికి. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చిందండి. ఇంకా తిరుపతి స్టేషన్కి వస్తే తిరుపతి స్టేషన్ కోడ్ ఏమో TPTY, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5, జోన్ సౌత్ కోస్టల్ రైల్వే జోన్, డివిజన్ రేణిగుంట. చూసారు కదా, తిరుపతి వచ్చే ముందు మన కొండ మీద నామాలు వచ్చేసారా, అబ్బా నిజంగా గ్రేట్ అండి బాబు, చాలా బాగున్నది. అయితే టీ కాఫీ తాగడానికి ప్యాంట్ దగ్గరికి వెళ్ళామండి. స్లీపర్ అసలు థర్డ్ ఏసీ కోచ్ అయితే మొత్తం స్లీపర్లా ఉందండి. ఇంకా స్లీపరే చెప్పగలేదు, స్లీపరే జనరలే అనుకోండి. ఇంకా సెకండ్ ఏసీ అంత కొంచెం బాగుంది అంతే, లేకపోతే సెకండ్ ఏసీ కూడా కంప్ అయిపోతుంది బాబు. సెకండ్ ఏసీ ఏమో కానీ అండి, లోపల బాత్రూమ్ మాత్రం వరస్ట్ అండి బాబు, అంత మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు ట్రైన్లో. వాటర్ కూడా సగం వస్తున్నాయి, అసలు ఏంటో అర్థం కావట్లేదు. హౌరాబాద్ అని ఇలా ఇంతేనా, ఈ బండి ఇలాగా అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు తిరుపతిలో మన ట్రైన్ యొక్క మేనేజర్, టీటీ, తర్వాత లోకల్ బిల్డ్ అందరూ చేంజ్ అవుతారండి. చూసారు కదా, మార్నింగ్ 12 నుంచి ఇప్పటిదాకా ఎలా నడిపారు, గ్రేట్ అండి బాబా నిజంగా. ట్రైన్ ఏమో తిరుపతి స్టార్ట్ అయిపోయిందండి. చూడండి, ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ట్రైన్ వస్తుంది కదా, ఇది తిరుపతి కరీంనగర్ MTRకి వస్తుందండి ట్రైన్. ఈ ట్రైన్ ఇప్పుడు తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ MTRకి వస్తుంది షెడ్ నుంచి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3 అనమాట. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండి. ఇక్కడేముంది, గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ అండి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో. అమ్మో, ఈ ట్రైన్ మొత్తం తిరిగి వెళ్తాయండి గుంటూరు. ఇది ఐసీఎఫ్ అండి. ఐసీఎఫ్లో సీట్స్ బాగుంటాయి ఎంత కదండి కదా. గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్కి ఏ లోగా పెట్టారండి, WAG 9 లోగా పెట్టారండి. WAG 9 చూడండి, WAG 9 లాలగూడ లోకి పెట్టారు అనమాట. బాయ్ బాయ్ తిరుపతి జంక్షన్. అవును సారా, ప్లాట్ఫామ్ నుంచి కరీంనగర్ తిరుపతి ఎక్స్ప్రెస్ ఉంది. WAG 7 లాలగూడతో. చూడండి, మన ట్రైన్ తిరుపతి దాటింది కదా. ఈ తిరుపతి దాటి ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుందా, ఫ్లైఓవర్ ఉంది, ప్లస్ ఫ్లైఓవర్ మీద ఇంకో ఫ్లైఓవర్ ఉంది చూడండి, డబుల్ ఫ్లైఓవర్ అనమాట. వావ్, చాలా బాగుంది చూడండి. శ్రీనివాస సేతు, ఓకే ఓకే. నాకు తెలిసి పైన ఫ్లైఓవర్ డైరెక్ట్ టెంపుల్ కనెక్టింగ్ అనుకుంటా. మన ట్రైన్ ఏమో రేణిగుంట చేరుకుంటుంది అనమాట. రేణిగుంట ప్లాట్ఫామ్ నెంబర్ 2లో. మన ఎదురుగా ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఒక ట్రైన్ ఉందండి. ఏ ట్రైన్ అంటారు, ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్. చూడండి, వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. మన ఎదురుగా ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఒక ట్రైన్ ఉంది కదా, వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది విజయవాడ చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి, వయా రేణిగుంట. ఈ వందే భారత్ విజయవాడ, చెన్నై, తిరుపతి అందరి పనికి వస్తుందండి ఈ వందే భారత్. 8 కోచ్ వందే భారత్ అనమాట. మనం చేరుకున్న స్టేషన్ ఏమో రేణిగుంట అండి. స్టేషన్ కోడ్ ఏమో RU, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5. రేణిగుంట కూడా
తిరుపతికి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ అండి. ఇప్పుడు చాలా ట్రైన్స్ అంటే బెంగళూరు వెళ్ళేవి, మన దురంతో కానీ, అగర్తల హంసఫర్ కానీ, హౌరా హంసఫర్ కానీ, హంగ ఎక్స్ప్రెస్ కానీ, ఈ ట్రైన్స్ ఏవి తిరుపతి రావు. రేణిగుంట నుంచి డైవర్ట్ అయిపోయి డైరెక్ట్గా అనకోణం వెళ్ళిపోతాయి అనమాట. ఒక హటి ఎక్స్ప్రెస్, శేషాద్రి ఎక్స్ప్రెస్, మన హౌరా ఎక్స్ప్రెస్ మాత్రమే తిరుపతి నుంచి వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసారుగా వందే భారత్ ఎక్స్ప్రెస్, ఇదేమో విజయవాడ చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి వయా రేణిగుంట. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏమో టువర్డ్స్ చెన్నై వెళ్ళిపోతుంది అనమాట. చిన్న వందే భారత్ ట్రైన్ అయితే ఖాళీగా ఉందండి, అంత ఫుల్గా ఏం లేదు. టూ 0678 చెన్నై సెంట్రల్ విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్. బాయ్ బాయ్. చూసారా ప్లాట్ఫామ్ నెంబరు 5లో ఒక ట్రైన్ చూసారా, అది అంగా ఎక్స్ప్రెస్ అండి, బెంగళూరు బాగల్పూర్ ఎక్స్ప్రెస్. దానికి సిగ్నల్ తీసేయండి ముందు చూసారా, మన ట్రైన్ ఆపేసింది ఇక్కడ. అదే ముందు వెళ్ళిపోయింది, మనం వెనకలో ఉన్నాం ఇప్పుడు. బా తేడా కొట్టిందండి మన ట్రైన్ లేనప్పుడే, మన ట్రైన్ లేట్ అయినప్పుడే. చూసారు అక్కడ అంగా ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది ముందు. ఆ ట్రైన్ ఏమో 140 స్టార్ట్ అయిందండి బెంగళూరులో, అది ముందు వెళ్ళిపోతుందండి. మేము 2కి స్టార్ట్ అయినాం, మేము లేట్ వెళ్తున్నామండి. ఇదే బ్యాడ్ లెక్క అండి, ఏం చేయలేము ఇంకా. వ్యాప్ 7 లాలా కూడా ఇదే అమ్మ. వెనక్కి వెళ్ళండి. ఈ ట్రైన్ మన ట్రైను రేణిగుంట డిపార్చర్ అయిందండి. మన ట్రైన్ 4 hours డిలేలో ఉందండి. మన ఎదురుగా ట్రైన్ ఉంది కదా, ఇదేమో హైదరాబాద్ తిరుపతి ఏపీ సంపర్క ఎక్స్ప్రెస్ అండి. ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చింది ట్రైన్, తిరుపతి వెళ్తుంది అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉందన్నమాట ఈ ట్రైన్. బాయ్ బాయ్ రేణిగుంట జంక్షన్. మన ముందు ఏ ట్రైన్ వస్తుందండి, ఏం ట్రైన్ అబ్బా ఇది? ఇంక 4 గంటల 20 నిమిషాలు లేట్గా మన ట్రైన్ గూడూరు ఎంటర్ అయిందనమాట. అదే ట్రైన్ ఉంది చూడండి అక్కడ, నాకు వెళ్తే అదే తిరుపతి కరీంనగర్ ఎక్స్ప్రెస్ అనుకుంటా. యాక్చువల్గా ట్రైన్కి స్టాప్ లేదు, ఇక్కడ ఆపేసాను ఎందుకు. ఫ్రెండ్స్ వెల్కమ్ టు గూడూరు జంక్షన్. చూసారా, నేను మన కోచ్ లాస్ట్లో అవ్వడం వల్ల ఇక్కడ చూడండి మొత్తం లైట్స్ అన్ని బంద్ అయిపోయినాయి, మొత్తం చీకట్లో ఉన్నాయన్నమాట, మొత్తం అంధకారం అయిపోయింది. చూసారుగా మన ముందు ఇక్కడ కరీంనగర్ తిరుపతి ఎక్స్ప్రెస్. ఈ ట్రైను తిరుపతిలో మన దగ్గర షంటింగ్ అయింది, రేణిగుంటలో మన ట్రైన్కి ఓవర్టేక్ చేసింది. ఇప్పుడు ఈ ట్రైన్ ఇంకా గూడూరులో మనకు కలిసింది. యాక్చువల్గా ఏంటంటే ఈ ట్రైన్కి స్టాప్ లేదండి. శ్రీకాళహస్తి మన తిరుపతి రేణిగుంట శ్రీకాళహస్తి తర్వాత డైరెక్ట్ ట్రైన్ విజయవాడ స్టాప్ ఉందన్నమాట. మన ట్రైన్కి మధ్యలో నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టాప్స్ ఉన్నాయి కదా, అందుకే ఈ ట్రైన్ సిగ్నల్ ఇచ్చాడు. కాకపోతే మన ట్రైన్ ఎల్హెచ్బి కోచ్ కదా, మన ట్రైన్కి 130 లిమిట్ ఉంది, కానీ ఇది ఐసీఎఫ్ కోచ్, దీనిలో 110 లిమిటే ఉంది. అయితే మన ట్రైన్ ఓవర్టేక్ చేస్తాం అనుకుంటున్నాను నేను, చూద్దాం. ముందు వెళ్ళిపోతుంది చూసినారా, ఇదే ముందు వెళ్ళిపోతుందండి మన ట్రైన్ కాపేశారు. మన ట్రైన్ ఏమో గూడూరు నుంచి స్టార్ట్ అయిపోయిందండి. బాయ్ బాయ్ గూడూరు జంక్షన్. వెల్కమ్ టు నెల్లూరు. మన ట్రైను 4 గంటల 20 నిమిషాలు ఆలస్యంగా నెల్లూరు జరగడం జరిగిందండి. నెల్లూరు
प्लेटफॉर्म पर आदेश है। Your attention please. Train number 1264 నెల్లూరు Howrah Superfast Express has arrived on platform number 2. ట్రైన్ ఏమో 11:05 నెల్లూరు చేరుకోవడం జరిగిందండి. నెల్లూరు స్టేషన్ కోడ్ ఏమో NLR, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 4, జోన్ ఏమో సౌత్ కోస్టల్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ అండి. నెల్లూరు అండి చేపల పులుసు చాలా ఫేమస్ అండి. చేపల పులుసు కానీ కారం పిక్నిక్ కానీ చాలా ఫేమస్ అండి నెల్లూరు అయితే. బాయ్ బాయ్ నెల్లూరు. నెల్లూరు చూడండి క్యాటరింగ్ చాలా ఉంది, చాలా ఉన్నాయండి ఇక్కడ. మంచి మంచి ఫుడ్ కూడా బాగా దొరుకుతాయి ఇక్కడ నెల్లూరులో కూడా. ఇప్పుడు కూడా ఫుడ్ అవైలబుల్, టిఫిన్స్ అవైలబుల్ ఉన్నాయి నెల్లూరులో కూడా. అదే నెల్లూరు దాకా బాగా అయింది కదండి. నేను పార్టీలోనే ఫుల్ జర్నీ కంప్లీట్ చేయడానికి ట్రై చేశాను. ట్రైన్ డిలే అయిపోవడం వల్ల నాకు కుదరలేదన్నమాట. ట్రైన్ డిలే అవ్వడం వల్ల ఎందుకు డిలే అయింది, రీజన్స్ ఏంటి మొత్తం చూపించా కదా నేను, ఆ డిలే కారణము. దానివల్ల డిలే అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ నెల్లూరు నుంచి విశాఖపట్నం చూపిస్తా అండి, మొత్తం కవర్ చేస్తా సరేనా పార్ట్ 4లో. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నా వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్.